హలో. హలో. హలో, వందనాలయ్యా మీకు. వందనాలయ్యా. ఆ, అయ్యా. అయ్యా. ఆ, గోపేందనయ్యా మీరు. అవునయ్యా. అయ్యా, ఏమయ్యా యేసుక్రీస్తు గురించి అట్లా మాట్లాడుతున్నారయ్యా? ఏం మాట్లాడాను? ఏం లే, ఇట్లా అంటే ఇట్లా మాట్లాడుతున్నారు కదయ్యా. ఏం మాట్లాడానయ్యా? ఏమయ్యా మాట్లాడుతుండవు? అదే ఏమని? ఏమని అంటే ఇంక మీరే మాట్లాడినారు కదా, మీకే గుర్తుంటుంది, గుర్తులేదయ్యా? నేను 1,00,000 మాట్లాడా. అదేయ్యా, అందుకే అయ్యా. అదే మీకేం అబ్జెక్షన్ అనిపించింది? అంటే దేవుణ్ణి ఆ విధంగా మాట్లాడుతుంటే బాధాకరంగా ఉందయ్యా నాకు అట్లా. ఆయన దేవుడు, ఆయన్ని పూజించాలని ఎక్కడుంది బైబిల్లో? అయ్యా, నన్ను పూజించమని యేసు ఎక్కడ చెప్పాడు? ఏసా ఉండు, నన్ను అరసొద్దు. ఆ? ఆ? హలో అయ్యా. నన్ను పూజించండి అని యేసు ఎక్కడ చెప్పాడు బైబిల్లో? అంటే నేనే దేవుడను అని ఉంటది కదయ్యా. ఎక్కడుంది అది? ఉంది, ఇంకా నీకు అన్ని తెలుసు, అన్ని చెప్తుండావు. నేను చదివాను, నాకు కనపడకనే అడుగుతున్నాను స్వామి. అట్లా నేను కాదు దేవుణ్ణి, నన్ను పూజించండి ఎక్కడ చెప్పాడు ఫస్ట్? అయ్యా, అట్లా కాదయ్యా. ఇప్పుడు సరే, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. ఇప్పుడు మనం బాబు, ఎవరిని విమర్శించకూడదు కదా. నువ్వేమన్నావు? దేవుణ్ణి తిడుతున్నావు అన్నావు, సరే. అవు. ఆ, ఆయన నన్ను పూజించండి అనే మాట ఎక్కడ చెప్పాడో చూపించు, చాలు. ఆయన దేవుడిని ఒప్పుకుంటా. నేనే దేవుడని లోక రక్షకుడిని అని ఉంది కదయ్యా. నేనే దేవుణ్ణా? నేనే దేవుణ్ణి అని చెప్పుకుంది యెహోవా, యేసు కాదు. నేనే నిజమైన దేవుడిని అని చెప్తాడు కదయ్యా. నాకు చూపించాయా? అలాంటి వచనం ఉంటే చూపించాయా? ఆయన నిజమైన దేవుడు అని ఉంది, చెప్తే నేను ఉందయ్యా. లేండి చెప్పను. కాదు, ఒక్క నిమిషం. ఆయనే కనుక నిజ దేవుడిని నేను అని చెప్పుకుంటే ఆ, నేను తక్షణమే నా ఛానల్ మూసేసి క్రైస్తవ మతంలో చేరిపోతాను నేను. అన్న ఛానల్ పెట్టుకుంటేవి కానీ ఉన్నిలే. అట్లా కాదు, ఎట్లంటే ఎట్లా మాట్లాడితే కూడా మనం అందరము ఒక విధంగా అనకాల, అందరం ఒకటే అనకాల కదయ్యా. తప్పయ్యా, మనందరం ఒకటి కాదయ్యా. ఒకటే, నాకు గోపెన్న ఒకటే, నేను ఒకటే. కానీ ఎవరి మనుషులందరూ సోర్సం కొద్దీ వాళ్ళు పోయినారు అంతే. కాదయ్యా, మనుషులందరూ ఒకటి కానీ మతాలన్నీ ఒకటి కాదయ్యా. మతాలు ఒకటి కాదయ్యా, కరెక్ట్. అది నేను అదే చెప్పింది ఇలాంక. మతాలు ఒకటి కాదు, మనుషులు ఒకటే. నేను అదే ఆ రూట్కు రావాలయ్యా చెప్పింది. మీ దేవుడు వేరే ప్రసాదాలు తింటే నరకంలో వేసేస్తాడు. అవి ముట్టకూడదనింది ఉంది. మరి మా దేవుడు అలా కాదు కదా. మేము చర్చికి వచ్చి ప్రార్థన చేసినా, మసీదుకెళ్ళి ప్రార్థన చేసినా మా దేవుడు ఏమందు? మా అన్న లెక్క నేను అనుకుంటాను కానీ వేరే విధంగా అనుకను నిన్ను. అట్లా కాదు. ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు పాస్టర్ గా 10 సంవత్సరాలు పనిచేసినా అన్నావు. అప్పుడు ఈ విధంగానే తిడతాన్నావా అన్నయ్య? అదొక్కటి ఒప్పుకో, నాకు చాలు. నువ్వు ఇంతకు ముందు అర్చొద్దునన్నా. హలో అన్న, నేను కూడా నేనేం దేవుడు నాకు కోట్లు డబ్బులు ఇవ్వాలి. నేను అసలు నిజం చెప్తాడా, కష్టం చేసి అన్నం తినాల. నా పరిస్థితి ఆ విధంగా ఉంది అన్నయ్య. ఎందుకంటే మనం నిజ దేవుడిని ఆ విధంగా అనకూడదని చెప్తాడు అన్న. ఎందుకొద్దు నువ్వు మళ్ళీ చెప్పు. కష్టం చేసి అంటే కష్టము చేసుకొని బతకాల. నేనేం ఉన్నంత స్థితిని కాదు. ఎందుకంటున్నానంటే దేవుడు ఆయన నిజమైన దేవుడు అని చెప్తున్నా అన్న. ఓకే, ఇప్పుడు ఆయన దేవుడు అని నమ్మితే నీకు వచ్చిన లాభం ఏంటి? నాకు వచ్చిన ఆయన నన్ను ఊపిరి ఇచ్చినాడు, నాకు ఆరోగ్యం ఇచ్చినాడు. ఎలా ఇచ్చాడు ఊపిరి? ఎలా ఇచ్చాడు? ఎలా అంటే ఆయన సృష్టి ఇంకా అది సృష్టి. ఆయన సృష్టి. అందరూ గర్భంలో సృష్టికర్త అయ్యండి మనుషుల చేత ఉమ్మేయించుకోవచ్చు మొహం మీద? ఆయా సృష్టికర్త అనేవాడు మొహం మీద ఉమ్మేయించుకోవచ్చా? అని మొహం మీద ఉమ్మేయించుకోవచ్చా? సరే, దానికి కూడా ఒక దేవుడు ఆన్సర్ ఉంది. ఏం ఆన్సర్ ఉంది? ఇప్పుడు మనుషులు మానవాళు చేసిన అబద్ధాలకు, పాపాలకు ఇంతకు ముందు పాత నిబంధన ప్రకారం ఏం చేసేవారంటే ఎద్దులను, గొర్రెలను బలిగా అర్పించేవారు బలిగా అర్పించేవారు. ఇప్పటికైనా మీరు దేవాది దేవుడే భూమి మీదకి వచ్చాడని చెప్పాడు కదా. ఎవరు చెప్పారు? యెహోవా దేవుడు. ఎక్కడున్నా రెఫరెన్స్? నా కుమారుణ్ణి పంపిస్తానన్నాడు కదా.
ఆ ఆ, వచనం గనక నువ్వు చూపిస్తే నా ఆ, కుమారుని పంపిస్తాను నేను భూమి మీదకి, ఆ, నీ పాపాలు పోతాయని నువ్వు వచనం చూపిస్తే ఆ. తక్షణం క్రైస్తవుడుగా మారిపోతాను నేను. అన్న 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 అట్లా నువ్వు ఇంకా చూసింటావు, అన్ని తెలుసు. నువ్వు అన్ని అసలు క్రైస్తవుల కంటే నువ్వు బాగానే రిఫరెన్స్ చెప్తున్నావు, కానీ నాకు గుర్తు లేదన్నయ్యా. తప్పు ఎందుకంటే తమ్ముడు, ఉన్నది అసలు ఆ ఉన్నట్టు మాట చెప్తాను. నా ఆ, కుమారుని పంపిస్తాను, ఆ, అదే నా కుమారుణ్ణి పంపిస్తాననే మాట బైబిల్ మొత్తంలో ఎక్కడా లేదు అసలు. ఎందుకు లేదన్నయ్యా, ఉంది. ఆ, తన కుమారుణ్ణి పంపెను, తన శరీరము దాల్చెననింది అన్నయ్య. అయ్యయ్యయ్యయ్య. ఆ, ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా నీకు, ఆ, అన్న అన్న. ఆ, పాత నిబంధనలో యేసు పేరు ఉండదు, ఆ. కొత్త నిబంధనలో యెహోవా పేరు లేదు. అవు లేకున్నా కూడా అన్న, ఇప్పుడు ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఒక్కటే కదా దేవుడు. మరి అదే మాట కట్టుబడి ఉంటావా? మాట మార్చవుగా మళ్ళీ ప్రశ్న అడిగితే. అన్న ఎట్లనా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, మళ్ళీ మాట మార్చవు కదా. అంటే ఏ విధంగాని అంటే అది నేను చెప్పే విధంగా అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేనన్నయ్య, ఆ మాటకు లోబడతావు కదా నువ్వు. సరే. ఆ, దేవునికి వ్యతిరేకంగా నేను ఇప్పుడు మాట్లాడలేను, నువ్వు ఆ మాటకు లోబడతావా? తండ్రి పరిశుద్ధాత్మ ఆ, ఒకడే. త్రియేక దేవుడు ఒకడే. ఆ, ఒకడే. ఆ. మరి మేరీ గర్భం చేసింది ఎవరు? గర్భమా? నా గర్భం ఎవరి వల్ల అయింది? పరిశుద్ధాత్మ దేవుడే, దేవుడే చెప్పినాడు. అది అంటే ఏసే వచ్చి ఏసే గర్భం చేసి ఏసే పుట్టాడని నమ్ముతారా మీరు మాట ఇప్పుడు? మాట నా మాట కలుగును కాకంటే కలుగుతాది, అట్లా మాట అది. అదయ్యా, పరిశుద్ధాత్మ అంటే మాట. నేను అడిగింది అది కాదు. ఆ, ఏసే వచ్చి మేరీ గర్భం చేసి ఏసే పుట్టాడా? ఇది నా డౌట్. అన్న దేవుని మాట, నా దేవుని మాట అది. పరిశుద్ధాత్మ వలన దేవదూతలు కూడా చెప్తాయి కదా, పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి అయింది అని చెప్తారు కదా. కాదప్ప, నేను అడిగింది నీకు అర్థం కావట్లేదు. అర్థమైందిలే అన్న, అర్థమైంది. ఏసే వచ్చి మేరీ గర్భం చేసి ఏసే పుట్టాడా అని అడిగా. అర్థమైంది, చెప్తానులే. తండ్రి ముగ్గురు పంపిస్తున్నాడు కదా. ముగ్గురు ఒకటే అంటే ఆ, ముగ్గురు ఒకటే, మరి త్రియేక అర్థం. దేవుడు. ఉమ్. అన్న ఇప్పుడు చెప్పండి. యేసు నేను తండ్రి ఎవరు మరి? ఆ? యేసు తండ్రి ఎవరు? యేసు తండ్రి యెహోవాయే దేవుడు. మరి పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ కూడా త్రియేక దేవుడు అన్న, త్రియేక దేవుడు. యేసు తండ్రి యెహోవాను నువ్వు చూపిస్తే ఆ, ఏ నేను ఆ, తక్షణం బైబిల్ పట్టుకొని ఆ. యేసు తండ్రి యెహోవా అంటూనే క్రైస్తవ మతంలో చర్చి కట్టి మళ్ళీ చర్చి పాస్టర్ గా మారిపోతాను నేను. నా దేవునికి స్తోత్రం అన్న, నువ్వు ఆ మాట అన్నందుకు. అదే నువ్వు నాకు యేసు తండ్రి యెహోవా ఆ, దేవుడికి స్తోత్రం అని చెబుతాను నేను కూడా. నువ్వు చూపిస్తే ఆ వచనం యేసు తండ్రి యెహోవా అని చూపిస్తే. అంటే చెప్పినాడు కదన్నా, నేనే దేవుడను, నా కుమారుణ్ణి నా శరీరం దాల్చి వస్తాడని చెప్పినాడు కదన్నా. అరే ఎక్కడుందని అడుగుతున్నా. ఆ, ఆ, ఆ రిఫరెన్స్ చూపించు నాకు. అవన్నీ లేవు, నువ్వు చెప్పిన అన్న మాటలు అన్న అన్న అన్న, సత్యమే మాట్లాడుతాడు అన్నయ్య, సత్యమే మాట్లాడుతాడు, అబద్ధాలు ఆడటం లేదు. కాదబ్బా, నువ్వు మాట ఆ, చెప్పన్నయ్యా. నువ్వు బైబిల్ తీసుకో, ఆ, రిఫరెన్స్లన్నీ రాసుకో. ఆ, నేను కుమారుణ్ణి పంపిస్తున్నాను, ఇతని ద్వారా మీ అందరి పాపాలు పోతాయని కూడా నువ్వు ఫస్ట్ నాకు చూపించి ఆ. ఇంకేదైనా మాట్లాడు తర్వాత. నాకు సరేనయ్యా, నేను ఒకటి అడుగుతే చెప్పు, మాట్లాడినావు కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు నేను పాస్టర్ గా చేసినానన్నావు కదా అన్న, నీకు తెలిసింటది కదా. ఏమని? అదే ఆయన భూమి మీదకి వస్తాడు, మనసవతారంతో వస్తాడు, జన్మిస్తాడు పాపాల కొరకై అది శిలువలో బలి. ఎక్కడుందండి? అదంతా ఎక్కడుంది? అసలు ఎక్కడా లేదు అసలు. ఆ, ఒకవేళ లేకపోయినా దేవుని మాట అంది కదా అన్నయ్య, దేవుని మాట అంది కదా. ఎక్కడ? అదే దేవుడు చెప్పినాడు.